మహాభారతం ప్రస్తావన వస్తే అందులోనూ పాండవుల గురించి మాట్లాడుకుంటే ముందుగా గుర్తుకు వచ్చేది ధర్మరాజు, భీముడు, అర్జునుడు. నకుల సహదేవుల గురించి చాలా తక్కువగానే మాట్లాడుకుంటారు. కానీ నకుల సహదేవులు కూడా చాలా అంటే చాలా పరాక్రమవంతులు. పాండవుల అందరిలో సహదేవుడు ఎంతో ప్రత్యేకమైనవాడు. కత్తితో శత్రువుల కంఠాలను తెగనరికే గొప్ప యోధుడు ఇతను. ద్రోణాచార్యుని విద్యా శిక్షణలో సహదేవుడు ఖడ్గయుద్ధంలో ఎంతో ప్రావీణ్యుడు. పాండవులు 5గురు కూడా ద్రౌపదిని పెళ్లాడిన విషయం మనందరికీ తెలిసిందే. వారి సంతానమైన ఉప పాండవులలో శత్రుసేనుడు, ద్రౌపది సహదేవుల సంతానమే. ఇంకా సహదేవుడు మద్రరాజు ద్యుపతి కుమార్తె అయిన విజయను కూడా స్వయంవరంలో పెళ్లాడతాడు. వారికి కలిగిన పుత్రుడే సుహోత్రుడు. అజ్ఞాతవాసంలో సహదేవుడు తంత్రిపాలుడు అనే పేరుతో విరాటరాజు కొలువులో గోపాలకునిగా పనిచేస్తాడు. కురుక్షేత్ర యుద్ధంలో 17వ రోజు శకురుని చంపింది కూడా సహదేవుడే. అంతటి గొప్ప వీరుడు సహదేవుడు. అయితే ధర్మరాజు రాజైనాక దక్షిణ దేశ దండయాత్రకు సహదేవుడిని పంపిస్తాడు. రాజసూయానికి ముందు జరిగిన ఈ దండయాత్రలో కేరళ, మాహిష్మతి, సూరసేన, మత్స్య, అవంతి, దక్షిణ కోసల, కిష్కింధ రాజ్యాలను సహదేవుడు జయిస్తాడు. ఈయన భూత, వర్తమాన, భవిష్యత్ విషయాలు తెలిసిన త్రిలోక జ్ఞాని. దుర్యోధనునికి సైతం తమపై యుద్ధంలో గెలిచే ముహూర్తం చెప్పిన అపర జ్యోతిష్కుడు సహదేవుడు. అయితే తన తండ్రి పాండురాజు మాంసాన్ని తినడం వల్లనే సహదేవునికి ఈ శక్తులు వచ్చాయని అంటూ ఉంటారు. అసలు పాండురాజు మాంసాన్ని తినడం వల్ల సహదేవునికి ఆ శక్తులు ఎలా వచ్చాయి? పాండురాజు మాంసానికి సృష్టి రహస్యానికి ఏంటి సంబంధం? అతను ఈ సృష్టి రహస్యాన్ని ఎలా ఛేదించాడు? ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. హస్తినాపురానికి రాజు విచిత్ర వీర్యుడు. అతనికి 2 భార్యలు, అంబిక, అంబాలిక. పెళ్లైన కొత్తలోనే విచిత్ర వీర్యుడు అనుకోకుండా మరణించడం వల్ల హస్తినాపుర సింహాసనానికి వారసులు లేకుండా పోతారు. అయితే విచిత్ర వీర్యుడి మరణం వలన రాజ్యం శత్రువుల పరమవుతుందని భావించిన విచిత్ర వీర్యుడి తల్లి సత్యవతి తన మొదటి సంతానమైన ఋషి వేదవ్యాసుడిని పిలిపిస్తుంది. వ్యాసుడు తన తల్లి కోరిక మేరకు విచిత్ర వీర్యుని 2 భార్యలకు సంతానం కలిగించుటకు ఒప్పుకుంటాడు. విచిత్ర వీర్యుని మొదటి భార్య అంబికను వ్యాసుని గదికి పంపించినప్పుడు పొడవాటి గడ్డాలు కలిగిన అతని తేజరూపాన్ని చూసి భయపడి అంబిక కళ్ళు మూసుకుంటుంది. దాని ఫలితంగానే ఆమెకు పుట్టుగుడ్డి అయిన ధృతరాష్ట్రుడు జన్మిస్తాడు. అప్పుడు సత్యవతి విచిత్ర వీర్యుని 2వ భార్య అంబాలికతో నీవు కళ్ళు మూసుకోవద్దు అని చెప్పి వ్యాసుని గదిలోకి పంపిస్తుంది. అయినా కూడా అతని తేజరూపాన్ని చూసి భయంతో వణికిపోతుంది అంబాలిక. అప్పుడు ఆమెకు కలలేని తెల్లని పాండురోగంతో పుత్రుడు పాండు జన్మిస్తాడు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు, పాండురోగం కలవాడు. హస్తినాపురానికి మంచి వారసుడు కావాలని కోరితే ఇలాంటి వారిని ప్రసాదించావు అని కొడుకు వ్యాసుడిని నిందిస్తుంది తల్లి సత్యవతి. అప్పుడు మరలా అంబికను తన గదికి పంపితే ఈసారి మంచి సంతానాన్ని ప్రసాదిస్తానంటాడు. అయితే పొడవాటి గడ్డాలు కలిగిన అతనితో కాపురం చేయడం ఇష్టం లేని అంబిక తన పని మనిషి అయిన పరాశ్రమిని పంపుతుంది. పరాశ్రమి వ్యాసుడి గదికి వెళ్లి అతని తేజరూపాన్ని చూసి భయపడకుండా అతనితో చాలా సంతోషంగా ఇష్టంగా కాపురం చేస్తుంది. అప్పుడు ఆమెకు విదురుడు జన్మిస్తాడు. అయితే పాండు చిన్నప్పటి నుంచి ఎన్నో యుద్ధ విద్యలను తన పెదనాన్న భీష్ముడి వద్ద నేర్చుకొని గొప్ప వీరుడిగా తయారైతాడు. ఎన్నో వేదాలను అభ్యసించాడు. అస్త్రశస్త్రాలను ప్రయోగించడంలో ఆరితేరిపోయాడు. 3 యువరాజులు పెరిగి పెద్దవారైపోతారు. పెద్దవాడు ధృతరాష్ట్రుడు రాజు కావాల్సి ఉండగా అతను అంధుడు కావడంతో పాండును రాజుగా నియమించింది సత్యవతి. దాసి కొడుకు విదురుడిని ప్రధానమంత్రిగా నియమిస్తాడు భీష్ముడు. పాండురాజు కాశీ, అంగ, వంగ, కళింగ, మగధ మొదలగు రాజ్యాలను జయిస్తాడు. వారందరినీ తన సామంతులుగా చేసుకుని హస్తినాపురానికి చక్రవర్తిగా రాజ్యాన్ని జనరంజకంగా పరిపాలిస్తాడు. పాండురాజు కుంతి భోజుని కుమార్తె కుంతిని అలాగే మద్రదేశపు యువరాణి మాద్రిని స్వయంవరంలో గెలిచి మరీ వివాహం చేసుకుంటాడు. తర్వాత ఒకనాడు అడవిలో వేటాడుతూ లేడి రూపంలో సంభోగంలో మునిగిపోయిన రిషికింధమానుపై తన బాణాన్ని ప్రయోగిస్తాడు. దీంతో రిషికింధమాను తీవ్రంగా గాయపడిపోతాడు. నేను నా భార్యతో సంభోగంలో ఉన్న సమయంలో బాణం వేసి నన్ను చంపుతున్నావు. నీవు కూడా నీ భార్యతో సంభోగించడానికి ప్రయత్నించినా కూడా మరణిస్తావని శాపం పెడతాడు రిషికింధుడు. దానితో జీవితంపై విరక్తి కలిగిన పాండురాజు రాజ్యాన్ని త్యజించి హస్తినాపురానికి ధృతరాష్ట్రుడిని రాజుగా నియమించి తన 2 భార్యలతో కలిసి అనేక పుణ్యక్షేత్రాలు సందర్శించి ఎంతో మంది ఋషులను కలిసి వారు చెప్పిన అనేక మంత్రాలను తంత్రాలను అవపోసన పట్టి సాధన చేసి ఎంతో జ్ఞానాన్ని పొందుతాడు. నియమ నిష్టలతో కఠోర సాధనతో తపస్సు చేసి
కాలచక్ర పరిభ్రమణాన్ని, సృష్టి రహస్యాన్ని ఛేదించి భూత, భవిష్యత్, వర్తమానాలను తెలుసుకుని ఎంతో తపోశక్తిని కూడగట్టుకుంటాడు. అయితే తనకు ఎంత తపశక్తి సమకూరినా వారసులు లేరే అనే బాధ రోజురోజుకి అతనిని కుంగదీయసాగింది. భర్త పాండు బాధను చూసిన కుంతి తనకు దుర్వాస మహర్షి ఇచ్చిన సంతాన సాఫల్య మంత్రం గురించి భర్త పాండుకు చెబుతుంది. ఆ మంత్రాన్ని ఉపయోగించి పిల్లలను కనమని కుంతి, మాద్రిలకు పాండురాజు చెబుతాడు. అయితే మంత్రాన్ని పఠించిన కుంతి యముడితో ధర్మరాజుని, వాయుదేవునితో భీముడిని, ఇంద్రునితో అర్జునుడిని బిడ్డలుగా పొందుతుంది. తర్వాత మాద్రికి కూడా ఈ మంత్రాన్ని ఉపదేశిస్తుంది కుంతి. ఆ మంత్రాన్ని పఠించిన మాద్రి అశ్విని దేవతలను ప్రార్థించి నకుల సహదేవుడులను బిడ్డలుగా పొందుతుంది. అలా తన 5 బిడ్డలను ఎంతో అల్లారుముద్దుగా పెంచుతాడు పాండురాజు. వారందరికీ తన తపో శక్తితో పాటు భూత, భవిష్యత్, వర్తమానాలను తెలుసుకునే తంత్రాన్ని కూడా చెప్పాలని భావిస్తాడు. అయితే వారింకా చిన్నపిల్లలు, తను చెప్పే విషయాలు అర్థం చేసుకోననే ఆలోచన, పరిజ్ఞానం వారికి ఇంకా రాలేదని భావించి ఒకనాడు కొడుకులందరినీ తన దగ్గర కూర్చోబెట్టుకొని, నేను చనిపోయాక నా మృత శరీరాన్ని పారివేయకుండా మీరందరూ తినండి. అప్పుడు నాకున్న తపోశక్తులన్నీ మీకు వస్తాయి. నా మాంసాన్ని తినడం వల్ల నా కండ మీ శరీరంలో కలిసిపోయి మీరు తపస్సు చేయకుండానే ఇన్నాళ్ళు నేను సాధించిన శక్తులు మీ శరీరంలో కలిసిపోతాయి. మీరు శూన్యంలోకి ప్రవేశించి సృష్టి రహస్యాన్ని తెలుసుకోగలరు. అలా భూత, భవిష్యత్, వర్తమానాలను సైతం తెలుసుకొని అనేక ప్రమాదాలను జరగకుండా ఆపగలరు. యుద్ధాలను సైతం గెలవగలరు. చివరకు మృత్యువును సైతం జయించగలరు అని చెప్పి, ఇది నా చివరి కోరిక, మీరు తప్పక నా మాంసాన్ని తినాలి అంటాడు పాండు. తండ్రి చెప్పే మాటలో అర్థం కాని పాండవులు ఎక్కడైనా మనిషి మాంసం తింటారా? మేము ఏమైనా పులులు, సింహాలమా మనిషిని పీక్కు తింటానికి అని ఎగతాళి చేస్తారు. కానీ అందరికన్నా చిన్నవాడైన సహదేవుడు మాత్రం తప్పకుండా మీ కోరిక నెరవేరుస్తాం నాన్న అని మాట ఇస్తాడు. ఆ తర్వాత ఒకరోజు కుంతి 5 పాండవులతో కలిసి ఆహారాన్ని సేకరించడానికి అడవిలోకి వెళుతుంది. అప్పుడు తపస్సులో నుండి కళ్ళు తెరిచిన పాండు ఎదురుగా స్నానం చేస్తున్న తన భార్య మాద్రిని చూస్తాడు. ఆమె అందానికి ఆకర్షితుడవుతాడు. ఇన్నాళ్ళు తనలో దాచుకున్న కామ కోరికలు ఒక్కసారిగా పురివిప్పుకుంటాయి. ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి మాద్రిని కౌగిలించుకుంటాడు. భార్య వద్దంటున్నా వినకుండా ఆమెతో శారీరకంగా కలవాలని బలవంతం చేస్తాడు. అంతే, కిందమాను ఋషి ఇచ్చిన శాప ప్రభావం పనిచేస్తుంది. దెబ్బకు మానులా నేల కూలిపోయి మరణిస్తాడు పాండురాజు. చనిపోయిన పాండురాజును చూసిన 5 పాండవులు తీవ్రంగా శోకిస్తారు. మీ తండ్రికి అంత్యక్రియలు చేయమని కుంతి కోరగా పాండవులు సిద్ధమవుతారు. అయితే తీవ్ర విషాదంలో ఉన్న పాండవులకు తమ తండ్రి తను చనిపోయాక తన శరీరాన్ని దహనం చేయకుండా తినమని చెప్పిన విషయం గుర్తుకురాదు. పాండవులందరూ కట్టెలు పేర్చి చితి మీద తండ్రి పాండురాజు శరీరాన్ని తీసుకువచ్చి పడుకోబెడతారు. అప్పుడు మాద్రి తన భర్త చావుకి తానే కారణమని తనలో తానే నిందించుకుని ఏడుస్తూ, భర్తతో పాటు నేను కూడా సతీ సహగమనం చేసి చనిపోతానని తన అక్క కుంతికి తన 2 పిల్లలు నకుల, సహదేవులను అప్పగించి పాండు చితిపైన కూర్చుంటుంది. పిల్లలందరూ ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తూనే పెద్ద కొడుకు ధర్మరాజు తండ్రికి తల కొరివి పెడతాడు. చితి మండుతుండడం వల్ల ఆ మంట వేడికి అందరూ దూరంగా వెళ్ళిపోతారు. అయితే చిన్న కొడుకు సహదేవుడికి మాత్రం తండ్రి పాండురాజు అంటే చాలా ఇష్టం. పాండురాజు తలవైపు కూర్చొని మంటల్లో కాలిపోతున్న తన తల్లి మాద్రిని, తండ్రి పాండురాజును చూస్తూ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు కొన్ని చీమలు పాండురాజు మాంసం ముక్కలను తీసుకుని వెళ్లడం గమనిస్తాడు. వెంటనే అతనికి తండ్రి ఇచ్చిన చివరి కోరికగా తమకు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. తన అన్నలకు ఈ విషయం చెప్పాలని చూడగా వారు దూరంగా నిల్చుని ఉంటారు. ఇక సమయం లేదని ఎలాగైనా తండ్రి చివరి కోరిక నెరవేర్చాలని చితిమంటల్లో కాలుతున్న పాండురాజు మెదడును తీసుకొని తినడం ప్రారంభిస్తాడు. మొదటి ముక్క తినగానే పాస్ట్, రెండవ ముక్క తినగానే ప్రజెంట్, మూడవ ముక్క తినగానే ఫ్యూచర్ తెలిసిపోతుంది. అంతేకాదు, పాండురాజు ఇన్నాళ్ళు సంపాదించిన తపో శక్తి మొత్తం సహదేవునికి సంక్రమిస్తుంది. అంతేకాక భవిష్యత్తులో జరగబోయే మహాభారత యుద్ధంలో ఎవరెవరు ఎప్పుడు చనిపోతారు, ఎవరి చేతుల్లో చనిపోతారో మొత్తం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. అలాగే కాలాలు, కాలచక్ర పరిభ్రమణాలు, గత యుగాలలో జరిగిన సంగతులు, మన్వంతరాలు, సృష్టి రహస్యాలు, విశ్వం ఆవిర్భావంతో సహా సమస్త సమాచారం 70mm స్క్రీన్ మీద కనిపించినంత స్పష్టంగా సహదేవుని కళ్ళకు కనిపిస్తుంది. తనకు తెలిసిన ఈ విషయాలను తన అన్నలకు చెప్పాలని పరిగెత్తగా అప్పుడు ఆకాశం నుంచి ఒక అదృశ్యవాణి ఈ విషయం ఎవరికైనా చెబితే నీ తల 1000 ముక్కలయ్యి మరణిస్తావని సహదేవునికి వినిపిస్తుంది. దాంతో భయపడిపోయిన సహదేవుడు ఈ విషయం ఎవ్వరికీ చెప్పకుండా జీవితాంతం తనలోనే ఉంచుకుంటాడు.
ఇక అప్పటి నుండి సహదేవుడు అందరికన్నా ఎక్కువగా తెలివితేటలతో అపరిమితమైన జ్ఞాన సంపదతో ఉంటాడు. సహదేవుడికి ఆవులు అంటే ఎనలేని ప్రాణం. ఆవులు చెప్పే ప్రతి మాట సహదేవునికి అర్థమయ్యేది. ద్రౌపదిని 5గురు పాండవులు కలిసి పెళ్లి చేసుకునే సమయంలో మొదటిసారిగా శ్రీకృష్ణుడిని చూస్తాడు సహదేవుడు. శ్రీకృష్ణుడిని చూడగానే తను సాక్షాత్తు నారాయణుడేనని గ్రహించి వినమ్రంగా నమస్కరిస్తాడు. పాండురాజు మాంసాన్ని తినడం వల్ల సహదేవుడికి సమస్తం తెలిసాయని భగవానుడైన శ్రీకృష్ణుడికి తెలిసిపోతుంది. కాబట్టి అతన్ని పక్కకు తీసుకువెళ్లి నీకు తెలిసిన సృష్టి రహస్యాన్ని ఎవరికీ చెప్పొద్దని ఆకాశవాణి నీకు చెప్పింది. అయితే ఆ విషయాలు అందరితో పంచుకునే మరో మార్గం కూడా ఉంది. అదేమిటంటే జ్యోతిష్య శాస్త్రం రూపంలో ప్రజలకు తెలియజెప్పు. వారు ఒక ప్రశ్న వేస్తే నీవు కూడా సమాధానాన్ని ప్రశ్న రూపంలోనే చెప్పాలి. అర్థం చేసుకున్న వారు జాగ్రత్త పడతారు, కాని వారు పోతారు. మహాభారత యుద్ధం అన్నది దైవం నిర్ణయించిన విధి. అది జరిగి తీరాలి. నీవు ముందే యుద్ధం గురించి వారిని హెచ్చరిస్తే దుర్మార్గులు యుద్ధానికి రాకుండా తప్పించుకుంటారు. అప్పుడు దుష్ట శిక్షణ జరగడం చాలా కష్టమవుతుందని సహదేవుడికి చెప్తాడు శ్రీకృష్ణుడు. అయితే దేవరహస్యాన్ని గ్రహించిన సహదేవుడు నాకు తెలిసిన ఈ భవిష్యత్ విషయాలను లోక కళ్యాణం కోసమే ఉపయోగిస్తాను అని శ్రీకృష్ణుడికి మాట ఇస్తాడు. తర్వాత పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు విరాటరాజు దగ్గర సహదేవుడు ఆవుల పాలనలో పనిచేస్తాడు. అంతేకాక ఆస్ట్రాలజీ, జ్యోతిష శాస్త్రాన్ని ఉపయోగించి శుభకార్యాలకు ముహూర్తాలు కూడా పెట్టేవాడు. అలా ఎంతో మంది ప్రజలకు, రాజులకు వారి పనుల కోసం ముహూర్తాలు చెప్పేవాడు. పాండవులు ఏ పని చేయాలన్నా మంచి ముహూర్తం కోసం సహదేవుడినే ముందుగా అడిగేవారట. తన తమ్ముడు దేవగురువైన బృహస్పతి అంత గొప్పవాడు అని ధర్మరాజు చాలా సందర్భాల్లో సహదేవుడిని పొగిడిన సమయాలు కూడా ఉన్నాయట. శత్రువులు సైతం సలహాలు అడిగినా కాదనకుండా తనకు తెలిసిన విషయాలను చెప్పేవాడు. పెద్ద పెద్ద గురువులు ఉన్నా కూడా ఏ ముహూర్తంలో కురుక్షేత్ర యుద్ధం మొదలు పెడితే గెలుస్తామో చెప్పమని స్వయంగా దుర్యోధనుడు సహదేవుడిని అడుగుతాడు. శత్రువైనా కూడా ముహూర్తం అడిగితే కాదనకుండా చెప్పాలని జ్యోతిష్య శాస్త్ర నియమం. అందుకే గడియలతో సహా కురుక్షేత్ర యుద్ధానికి మంచి ముహూర్తాన్ని నిర్ణయించి దుర్యోధనుడికి ఇస్తాడు సహదేవుడు. అయితే సహదేవుడు చెప్పిన ముహూర్తంలో యుద్ధం జరిగితే కౌరవులు తప్పక గెలుస్తారని తెలిసిన శ్రీకృష్ణుడు సహదేవుడు చెప్పిన ముహూర్తం కన్నా ముందే ధర్మరాజుకి అనుకూల ముహూర్తంలో మహాభారత యుద్ధాన్ని జరిపించి తన తెలివితేటలతో కౌరవులందరినీ తుదముట్టించి దుష్ట శిక్షణ జరిపి పాండవులకు విజయాన్ని కట్టబెడతాడు శ్రీకృష్ణుడు. ఇలా భూత, వర్తమాన, భవిష్యత్ విషయాలు తెలిసిన వ్యక్తిగా సహదేవుడు చరిత్రలో నిలిచిపోయాడు. For more videos like this, subscribe Big TV channel.